సుమిత్ సోలార్ సొల్యూషన్స్ మీ ఇంటికి కానీ ఆఫీసుకు కానీ మీ వ్యాపార సంస్థలకు కానీ మీ పొలాలకు కానీ ఫామ్ ల్యాండ్స్ కానీ కరెంటు ఛార్జీలు తక్కువగా కావాలంటే తప్పకుండా సోలార్ని అమర్చుకోండి. అతి తక్కువ ధరలో సబ్సిడీ పైన అందిస్తున్నాము. సుమిత్ సోలార్ సొల్యూషన్స్ సంప్రదించండి. అలాగే నంబర్ కూడా స్టార్టింగ్లో ఇచ్చాను చూడండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ వీడియో వచ్చేసి చాలా లెంగ్తీగా ఉంటుంది చూడండి. 3 స్టోరీస్ బిల్డింగ్ ఇంటి గృహప్రవేశానికి వచ్చాను నేను హైదరాబాద్కి. ఇది ఎవరిల్లు అంటే మా తోటికోడలు శ్యామల గారు, వీరయ్య గార్ల రెండో కూతురు ఉప్పెన స్వాతి మరియు శివకుమార్ గార్ల ఇంటి వాస్తు పూజ మరియు గృహప్రవేశము చూపిస్తాను రండి. అదేవిధంగా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎలా కట్టుకోవాలో అనేసి. కింద 2 BHK 2017లోనే ఓపెన్ చేశారు. 2017 అంటే ఇంకా దాదాపు 8 సంవత్సరాల తర్వాత పైన నిర్మించుకున్నారు వీళ్ళు. 3 BHK తర్వాత సెకండ్ దాంట్లో ఒక 2 BHK మరియు ఒక సింగిల్ BHK అవి రెంట్స్ నడుస్తున్నాయి, రెంట్స్కి ఇచ్చారు. హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలంటే చాలా అదృష్టం పుణ్యం చేసుకొని ఉండాలి. అంతకంటే ముందు కష్టపడాలి. ఒక ఇల్లుని కానీ ఆస్తిని కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేయాలంటే తప్పకుండా చాలా కష్టపడాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాక్షం గజాననం హర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శాంతి సౌభాగ్య ఆయురారోగ్య అభివృద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. మెట్ల మీద చాకుందిరో లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం క్షీరంగ తామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మీ ఇంటి దేవుడు శ్రీ 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 బొంతపల్లి వీరభద్ర స్వామియే నమః. ఓం నమః శివాయ. కంపల్సరిగా తెలుసుకోవాలి ఇంటి దేవుని, కంపల్సరిగా తెలుసుకోవాలి. రాండి రాండి. ఏం తొందర రండి 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 రండి. ఏం కాదు రండి రండి. ఏం కాదు రండి. అయ్యింది పట్టు మోను కమాన్ మోను. చేయితో ఇట్లా ఒక చుక్కని అక్క మళ్ళీ వచ్చినాక ఏం కాదు. పసుపు కుంకుమ మెయిన్. ఈక్వల్గా నిలవాలండి. వెనక్కి జరుపుకున్నావు అని వెనక్కి జరుపు. అన్నీ ఉన్నాయి పూలు, అన్ని పూలు పెడదాంలే. స్వాతి లోపలికైనా గిర వచ్చిపోయినాం మేము. పట్టుకుంటాం
చాలా కిందికి ఎట్టి పంచపాలు కిందికి ఎట్టి పసుపు పోయండి. ఉల్టా పెట్టలేదండి. ఏం కాదు పెట్టలేదు. కరెక్ట్ బాగా ఇట్లా నిమ్మకాయ తీసుకొని మెల్లగా స్వాతి అవతల నిలబడిపో, షోపక్కకి నిలబడిపో అమ్మ. స్వాతి నువ్వేం టెన్షన్ పడక, అన్నీ అయితే టైంకి అయితే 3 సార్లు మొక్కు. ఓం నమ శివాయ. శ్రీ 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 ఒక రాయి పెట్టేది ఉండనేమో. ఇట్లా తిప్పు నీళ్ళు అట్లా చెప్పు అన్నీ నీళ్ళని కొట్టు. ఆ పక్క పక్క పెట్టేసి జుట్టు ఉన్నది ఇక్కడ పెట్టు. జుట్టు లేదా కొట్టుకుపోతే బా జబర్దస్త్ వాగిండ్రు కొట్టగా పట్టరాయన. నేను మళ్ళా నేను ఒకదాని పోతా, ఏం కాదు. ప్లీజ్ ఏమనుకోకండి. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అట్లా పెట్టేస్తే ఈ దేవునింటి కీర్తి పెట్టు స్వాతి. కీర్తి పట్టిలు పెట్టమ్మా. ఒక్క నిమిషం ఇది శివకుమార్ అనుకుంటాడు. పెడతాను. పటాలు తీస్తుంది. నేను పెడతాను. అదే పటాలు తీస్తుంది. ఇది కొంచెం ఇదినా వద్దు ఉండని, ఏం కాదు ఉండని. సల్పది అల్లా ఇది ఇక్కడి సల్పది ఇస్తా ఇక్కడి. ఇట్లా కోలాహలంగా ఇంట్లోకి వచ్చేసాము. అదేవిధంగా మేమందరం కూడా చాలా పెద్ద ఫ్యామిలీ మాది. 8 మెంబర్స్ తోటి కూడళ్ళము. రెండో అక్క కూతురు స్వాతి. ఇంకా స్వాతి గురించి చెప్పాల్సి వస్తే చిన్నప్పటి నుంచి బాగా చురుకైన అమ్మాయి. అదేవిధంగా మా బావగారికి 3 కూతుర్లు అయితే తను సెకండ్ కూతురు. ఇంకా తనని అబ్బాయి దుస్తుల్లో పెంచారు. అదేవిధంగా కొంచెం ఇంకా 7th క్లాస్కి వచ్చినాక ఇంకా అమ్మాయి గెటప్లోకి వచ్చేసింది. ఇంకా ఎప్పుడూ చురుకుగా ఉండేది. నడుస్తూ ఉండడం కన్నా డ్యాన్స్ చేస్తూ పెద్ద అడుగులు వేస్తూ నడుచుకుంటూ వెళ్ళేది. అదేవిధంగా తను పెద్దగైనాక వాళ్ళ అక్కయ్య సంధ్యారాణి పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా అంతకంటే ముందు కూడా ఇంట్లో బాగా పనులు చేసేది. అదేవిధంగా పూజలు బాగా చేసేది. ఇంకా చదువుకునేటప్పుడు ప్రతి గుడికి వెళ్ళేది, మొక్కేది బాగా. 108 ఆంజనేయ స్వాములకు మొక్కాలనేసి ఎవరైతే చెప్పారో ఏమో కానీ ఇంకా 108 గుడులకు తిరిగిందండి. ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళేసి తిరిగింది. చాలా భక్తి ఎక్కువ, పని బాగా చేస్తుంది. వాళ్ళ అమ్మకి బాగా చేదోడు వాదోడుగా, వాళ్ళ నాన్నకి బాగా ప్రేమ ఆప్యాయతలు పంచుతూ ఇంట్లో తలలో నాలుకలాగా ఉండేది. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను స్టార్టింగ్లో, మన ఛానల్ స్టార్టింగ్లో. సంధ్యారాణి మరియు చంద్రశేఖర్ గార్ల ఇంటి వాస్తు పూజ గృహ ప్రవేశం 2 వీడియోలు పెట్టాను. అవి కూడా చూడండి. వాళ్ళ ఇల్లు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు కూడా ఎక్సలెంట్గా ఇల్లు కట్టారు. 2 అక్క చెల్లెళ్ళు కూడా హైదరాబాద్లో మంచిగా ఇల్లు కట్టుకున్నారు. చాలా కష్టపడ్డారు. ఇంకా మా ఊరు ఉప్పెన శివకుమార్ గురించి చెప్పాల్సి వస్తే తను గవర్నమెంట్ జాబ్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా తను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూ వాళ్ళ నాన్నగారి కష్టాన్ని చూస్తూ పెరిగిన అబ్బాయి. తను కూడా డిప్లొమా చేసి తర్వాత బీటెక్ చేసి ఆ తర్వాత జాబును సొంతంగా తన కాళ్ళపై తను నిలబడేటట్లుగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు. అదేవిధంగా చెప్పాల్సి వస్తే ఒక విషయము, అందరికీ కూడా కష్టపడకుండా ఏది రాదండి. చిన్నప్పటి నుంచి ఒక మనిషి, ఒక పిల్లోడు చదువు ద్వారా, తన తెలివితేటల ద్వారా కానీ అమ్మ వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ తన నాన్నగారి వృత్తిని కూడా స్వీకరిస్తూ, వాళ్ళ నాన్నగారు చిన్న వృత్తి నిర్వహించేవారు, ఆ వృత్తిని కూడా కొనసాగిస్తూ చదువుకుంటూ వాళ్ళ నాన్న పనిలో చేదోడు వాదోడుగా ఉంటూ తన వాళ్ళ అమ్మ టైలరింగ్ చేస్తూ ఉంటే అమ్మ కూడా వాళ్ళ అమ్మకి కూడా 3 కొడుకులు, తను మధ్యల అబ్బాయి. వాళ్ళ అమ్మగారు కూడా ఇంట్లో వాళ్ళ అందరినీ చూసుకొని టైలరింగ్ ద్వారా పోషిస్తూ ఉంటే
వాళ్ళ అమ్మకి కూడా తనకు చేతనైనంత సహాయం చేసేవాడంట. అదేవిధంగా ఎవరైనా సరే చూడండి, అన్నదమ్ముల్లో ఎవరైతే చిన్నప్పటి నుంచి చురుకుగా తెలివితేటలతోటి కష్టపడుతూ సమయాన్ని వృధా చేయకుండా ఉంటారో వాళ్ళు పైకి తప్పకుండా వస్తారు. ఊకైతే రావు విజయాలు ఎవరికైనా కూడా. ఒక రూము కిరాయి కట్టాలంటేనే చాలా కష్టాలు ఆపసోపాలు పడాల్సి వస్తుంది కదా. అలాంటిది ఒక ఇల్లు కట్టుకోవడం అంటే చాలా గొప్ప విషయం అండి. ఒక ప్లాట్ కొని దాన్ని నిదానంగా డెవలప్మెంట్ చేసుకుంటూ డబ్బుల్ని పొదుపుగా చూసుకుంటూ ఇవన్నీ కూడా చూసుకుంటూ రావడం అయితే చాలా గొప్ప విషయం. దానికి అనుగుణంగా తన భార్య ఉప్పెన స్వాతి కూడా చాలా ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ వంటలు కానీ వాళ్లకు అమర్చి పెడుతూ పిల్లలకు కానీ మంచిగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఆదరణతోటి అదేవిధంగా తాను కూడా కష్టపడుతూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంతో అపురూపంగా అల్లారుముద్దుగా పెరిగారు వీళ్ళిద్దరు సిస్టర్స్, రాణి స్వాతి. అయినా కూడా ఇచ్చిన ఇంట్లో అత్తగారింట్లో చాలా సమయం వృధా చేయకుండా వాళ్ళకి భర్తలకి కానీ పిల్లలకి కానీ మంచిగా కష్టపడుతూ వాళ్ళకు కావాల్సినవి అమర్చి పెడుతూ ఇంట్లో ఒక గృహిణి ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఒక మంచి స్టేటస్లోకి వచ్చారు. దీన్నైతే తప్పకుండా చెప్పుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో భార్య భర్తలు కలిసి అస్సలు ఉండడం లేదండి. ఒక మాట పైన అయితే అస్సలు ఉండడం లేదు. కరెక్టే కదా. ఒక బంధం నిలబడాలంటే ఆలు మగలు భార్య భర్తలు ఈ పదాలు ద్వంద్వ పదాలు అంటారు కదా, వీటిని పాలు నీళ్ళలాగా కలిసి ఉండాలి. ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరి మాటలను గౌరవిస్తూ ఒకరు మాట అన్నా కానీ పట్టించుకోకుండా సంసారాన్ని ఇదే వాళ్ళే అన్నిటికన్నా చాలా గొప్ప వాళ్ళని అంటారు. ఎవరు గొప్ప? కలెక్టర్ గొప్పనా, డాక్టర్ గొప్పనా, లాయర్ గొప్పనా, జడ్జి గొప్పనా అంటే అన్నింటికన్నా ఈ సంసార బంధాన్ని ఈదిన వాడే చాలా గొప్ప మనిషి అని ప్రవచనాల్లో మా నాన్నగారు చెప్తారండి. అదేవిధంగా కరెక్టే కదా. సంసారమే సాగరం వంటిది. సముద్రాన్ని ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదడం చాలా కష్టం అండి. అందులో ఏకరీతిన అంటే ఒకే తాటిపైన ఒకే లైన్ పైన నడవడం అంటే చాలా గొప్ప విషయం కదా. ఇలా వాళ్ళ జీవితాన్ని ఒక డెవలప్మెంట్కి తీసుకొచ్చారు. కష్టాన్ని ఎవరు చూడరండి. నీవు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డావో అవి చూడరు. సక్సెస్ అయిన తర్వాత ఈ మనిషి గొప్పోడు అని అంటారు. కరెక్టే కదా. सुसमेतुते विश्वतस्सोमवृष्टियं बपावादिस्य संगते श्रीनां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मः शिवो मे अस्तु सदा शिवोम् ओमाप्याजस्वसमेतुते विश्वतस्सोमवृष्टियं बपावादिस्य संगते क्षीरेण स्नापयामि क्षीरस्नानानन्तरम् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणो स्नापयामि क्षीरस्नानानन्तरम् दधिक्रावन्नो अकारिशं जिष्णोरस्वस्य वाजिनः सुरभिनो मुखाकरप्रण आयोगं शितारिशतो दध्नास्नापयामि दधिस्नानानन्तरम् दधिक्रावन्नो अकारिशं जिष्णोरस्वस्य वाजिनः सुरभिनो मुखाकरप्रण आयोगं शितारिशतो दध्नास्नापयामि धीमहि तन्नो रुद्रः प्रचोदयात् दध्नास्नापयामि दधिस्नान. ఇంకా ఒకవైపు ఇట్లా రుద్రాభిషేకం అంటే శివుడిని మట్టితోటి తయారు చేసి ఆ శివుడిని అభిషేకించడం. ఆ రుద్రాభిషేకం అంటే రుద్రాభిషేకం చేయడం చాలా గొప్ప విషయం ఇంట్లో. ఎందుకంటే పంచభూతాలలో శివుడు అధిపతి. ఆ పంచభూతాలని ప్రార్థించిన లెక్క అవుతుందండి అభిషేకం శివుడికి చేస్తే కదా. కరెక్టే కదా.
అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకా పూజలు అవుతూ ఉంటే ఇంకా మేము కొద్దిగా మంది ఉంటాం కదా, ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగుతూ. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ అందరూ క్రియేటర్స్ ఉన్నారండి. మేము కొంతమంది మెహందీ పెట్టేటోళ్ళం ఉన్నాము. ఇంకా శివ వాళ్ళ అంటే మా అల్లుడు శివ కుమార్ వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఉమారాణి గారు జడలు చాలా బాగా వేస్తారండి. ఆమె ఓల్డ్ పర్సన్ లాగా కాకుండా ట్రెండింగ్లో ఇలాంటి జడలు వేశారు మాకు అందరికీ కూడా. నాకైతే చాలా గొప్పగా అనిపించింది ఆ వదినమ్మ టాలెంట్ చూసి. అదేవిధంగా మాకందరికీ, మా తోటి కోడళ్ళకు, మా ఆడపడుచుకు, లీలా గారికి, అదేవిధంగా వాళ్ళ కోడళ్ళకు అందరికీ, వాళ్ళ పిల్లలందరికీ కూడా ఇలా ఫ్రెంచ్ స్టైల్లో వేసింది జడ. నాకు చాలా ఇష్టమని వేయించుకున్నాను. ఇంకా చూసేసేయండి వీడియో. ఇట్లా రోజ్ పెటల్స్ తోటి డెకరేషన్ చేస్తాము. ఇంకా కొంతమంది, చాలామంది ఉన్నాం కదా మేము, బోలెడంతమందిని. వంట అయితే ఇట్లా క్షణాల్లో చేసేసారు మా అక్క సరళక్క, ఇంకా శివలీల వద్దే మా శ్యామలక్క. వాళ్ళు వంట చేస్తూ ఉంటే నేను కొద్దిసేపు వీడియో తీస్తూ, నేను సంధ్యారాణి ఇద్దరము రథానికి డెకరేషన్ చేస్తాము. ఇంకా మా పిల్లలేమో అవి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ని సెట్ చేశారు. ఇంకా తర్వాత అభిషేకం తర్వాత నెక్స్ట్ ఉమామహేశ్వర స్వామి వ్రతం చూతురు. రండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలనే నమః, ఓం కామాలయే నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం పాలకాలాయ నమః, ఓం కృపానదయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశోస్తాయ నమః, ఓం మృగపాలనే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంఖాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం స్వరమయాయ నమః, ఓం త్రయమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. శ్రీ పార్థివలింగేశ్వర స్వామిని నమో నమః. అష్టోత్తరశతనామావళి పూజాని సమర్పయామి. నానా మంగళ గౌరీ దేవతాభ్యో నమః. దివ్య రూపమాఘ్రాపయామి. చూపించేసేది సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. అరటి పండు పెట్టేసి చూపించేసేది కలశంలో తీసుకొని భూర్భువస్వః దత్తవిదుర్వదే ఏన్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అవసరార్థం కదలీఫలనైవేద్యాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఆపానాయ స్వాహ, ఆమ్యానాయ స్వాహ, ఆమదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. నీళ్ళు చూపెట్టేసి హస్తో ప్రక్షాళయామి, ముఖో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి. అథ శ్రీ మహాగణాధిపతి మంగళ గౌరీ దేవతాభ్యో నమః. మళ్ళీ 2 అక్షంతలు, మళ్ళీ 5 ప్రక్షాళన చేస్తుండగా భావించుకొని గణపతి గౌరీ ముందు అక్షంతలు వేసి నమస్కారం చేస్తాను. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రక్షంతే ప్రక్షంపదే పదే పాపోహం పాపకర్మాణి. చూపించండి. అథ శ్రీ ఉమామహేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం. రండి మీరు కూడా. తీస్తాను, స్పెషల్గా తీస్తాను. అక్కడ వెళ్తుంటే తీస్తాను.
అక్క పక్కన నిలబడండి, ఒకసారి నిలబడండి, ఒకసారి నిలబడండి. సరే సరే జ్యోతి ఉండండి. అక్క శ్యామలక్క దాకానే ఉన్నారు. ఇంకా తర్వాత భోజనాలు అయ్యాక ఇంకా కాసేపు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకుంటూ వాళ్ళతోటి ఫోటోలు దిగుతూ మా వాళ్ళు ఫుల్ బిజీలో పడిపోయారు. తర్వాత ఇంకా మా వాళ్ళు వడ్డిస్తున్నారు. ఇంకా వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని పలకరిస్తూ ఇక్కడ చూడండి, వీళ్ళతోటి నేను కొన్ని షార్ట్స్ చేశాను, షార్ట్స్ కూడా పెట్టాను చూడండి. చాలా మంచి మంచి పాటలతో సెట్ అయిపోయింది. వాళ్ళు అనుకోకుండా స్టెప్స్ పైన కూర్చోవడం జరిగింది. నేను అనుకున్నాను, ఒక థీమ్ అనుకున్నాను, మెట్ల పైన కూర్చోబెట్టి మా వాళ్ళందరినీ ఏదైనా మంచిగా ఒక చిన్న డ్యాన్స్ ఫామ్లో చేయాలి అనుకున్నాను. అయితే మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. అనుకోకుండా వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక ఒక్క నిమిషంలోనే ఫ్రెండ్స్ అయిపోయారు. నేను చెప్పినట్లు చేసేసారు. ఒక చిన్న చిన్న స్కిట్స్ చేశాను చూడండి. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మీ మిఠాయి శైలజ.